కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా వింత మరణాలు కలవరపెడుతున్నాయి. 45 రోజుల్లో 14 మంది చనిపోయారు. ముసలి ముతకే కాదు, వయసులో ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు చనిపోతున్నారు. దశదిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు చనిపోతుండడం గ్రామాన్ని వణికిస్తోంది. ఎందుకిలా జరుగుతుంది? ఊరి కీడు సోకిందని కొందరు, మూఢనమ్మకాలొద్దని మరికొందరు. కానీ ఇప్పటికీ కారణం మాత్రం తెలియటం లేదు. దీంతో గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసి మానేరు తీరంలో కీడు వంటలు చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి బిగ్ టీవీ వెళ్తుంది. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇవాళ విలాసాగర్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. ఇక విలాసాగర్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రీనివాస్, ఈ రోజు నిర్వహించబోయే విలాసాగర్లో మెడికల్ క్యాంప్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంతు చిక్కని మరణాలకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయి? కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలము విలాసాగర్ గ్రామం లోపల వరుస మరణాలు కలవరబెడుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు గ్రామం లోపల ఉన్నటువంటి వారంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 42 రోజుల వ్యవధి లోపల దాదాపుగా గ్రామం లోపల ఉన్నటువంటి 14 మంది మరణించడంతో అయితే వరుస మరణాలు ఇటు జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామాన్ని అయితే కలవర పెడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల అసలు నిజంగా ఈ విలాసాగర్ గ్రామం లోపల ఉన్నటువంటి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఎందుకు ఇక్కడ విలాసాగర్ లోపల ఉన్నటువంటి వారు చనిపోతున్నారు? అంటే ఒక ఇంటి ముందర టెంట్ తీసేయక ముందే మరో ఇంట్లో మరణాలు సంభవిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే గ్రామానికి కీడు సోకింది అని చెప్పి అయితే వదంతులు వ్యాపించినటువంటి నేపథ్యం లోపల వారం రోజుల క్రితము గ్రామం లోపల ఉన్నటువంటి వారందరూ కూడా ఇటు మానేరు తీరం లోపల కీడు వంటలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యం లోపల కీడు వంటలు చేసుకున్న తర్వాత మరుసటి రోజే మరొక వ్యక్తి మరణించడంతో అయితే అసలు ఇటు గ్రామానికి ఏమైంది అనేటువంటిది అయితే భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఇప్పటికే మన బిగ్ టీవీ ఇటు కథనం కూడా ప్రసారం చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇక్కడ నిజంగా విలాసాగర్ గ్రామం లోపల ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? గ్రామం లోపల ఉన్నటువంటి వారికి వ్యాధులు ప్రబలుతున్నటువంటి నేపథ్యం లోపలనే ఇక్కడ వరుస మరణాలు సంభవిస్తున్నాయా? నిజంగా ఇక్కడ గ్రామానికి కీడు సోకిందని చెప్పి వదంతులు వ్యాపిస్తున్నటువంటి నేపథ్యం లోపల అసలు ఎలాంటి కారణాలతో చనిపోతున్నారు అనేటువంటి కోణం లోపల అయితే ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల మెడికల్ క్యాంపు నిర్వహించడంతో పాటుగా గ్రామం లోపల ఇటు అవేర్నెస్ కల్పించడానికి అయితే మన వంతు ప్రయత్నంగా అయితే ఈరోజు గ్రామం లోపల ఇటు మూఢనమ్మకాలు నమ్మద్దు అనేటువంటి కోణం లోపల అయితే గ్రామాలకు లోపల ఉన్నటువంటి వారందరికీ కూడా అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతుంది. మరికొద్ది సేపటి లోపల ఇటు విలాసాగర్ గ్రామం లోపల బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల ఇటు మెడికల్ క్యాంపు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యం లోపల గ్రామం లోపల ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి వారందరికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండడం వల్లనే వాళ్ళు నిజంగా మరణాలు సంభవిస్తున్నాయనేటువంటి కోణం లోపల అయితే మనం బిగ్ టీవీ తరపున అయితే మన వంతు మనం ప్రయత్నం చేస్తున్నాము. ఈ నేపథ్యం లోపల అయితే ఇప్పటికే ఇటు బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంపుకు గ్రామం లోపల ఉన్నటువంటి వారు అందరూ కూడా వచ్చి ఇక్కడ చూసుకోవాల్సిందిగా అయితే ఇప్పటికే ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇక్కడ మనవంతు ప్రయత్నంగా ఇక్కడ గ్రామానికి అసలు ఏమైంది, విలాసాగర్ గ్రామానికి ఏమైంది అనేటువంటి కోణం లోపల మాత్రం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి వారికి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా మరి ఆ గ్రామం లోపల నిజంగానే నమ్మకాలు అక్కడ ఒక పంతులు చెప్తున్నటువంటి కోణం లోపలనే వీళ్ళందరూ కూడా మానేరు తీరంకు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తున్నది. అక్కడ వెళ్ళి కీడు వంటలు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా అసలు ఏం జరిగింది విలాసాగర్కు గ్రామానికి అనేటువంటిది ఈరోజు మన వంతు ప్రయత్నంగా ఇక్కడికి వచ్చాము. మరికొద్ది సేపటి లోపల మెడికల్ క్యాంపు నిర్వహించడంతో పాటుగా గ్రామం లోపల అవేర్నెస్ కల్పించడానికి అయితే మన వంతు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రత్న శ్రీనివాస్, అక్కడున్న వాళ్ళతో ఆ ఊరి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేశారా మీరేమైనా? ఎస్, ఇటు 4 రోజుల క్రితమే ఈ గ్రామానికి కూడా రావడం జరిగింది. గ్రామానికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ విలాసాగర్ గ్రామం లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం 7 అయింది అంటేనే బయటకు రావడానికి జంకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే వరుసగా 40 రోజుల వ్యవధి లోపల 14 మంది చనిపోవడము అంటే అది మామూలు మాటలు కాదు. ఎందుకంటే చాలా చిన్న గ్రామము. ఆ చిన్న గ్రామం లోపల 40 రోజుల వ్యవధి లోపల దాదాపు 14 మంది మృతి చెందినటువంటి నేపథ్యం లోపల నిజంగా ఏదో జరిగిందని అనుకున్నటువంటి కోణం లోపల ఈ గ్రామం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క
గ్రామస్తుని యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా మూఢనమ్మకాలు వింత ఆచారాలపైన మనము అవగాహన కల్పిస్తున్నాము రత్న ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.